ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా, మనం ఏదైనా సినిమా చూడాలనుకున్నా, లేదంటే ఆన్లైన్లో ఏదైనా కొనాలనుకున్నా, మన స్ట్రీమింగ్ సర్వీసులు గానీ, షాపింగ్ సైట్లు గానీ, మన మనసులో ఏముందో చదివేసినట్టు ప్రవర్తిస్తాయి. మనం ఏం వెతుకుతున్నామో సరిగ్గా అవే మన ముందు ప్రత్యక్షమవుతాయి. అసలు మనకు సరిగ్గా ఏం కావాలో వీటికెంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా? దీని వెనకాల మాయామంత్రమేమీ లేదండి. ఉంది అద్భుతమైన టెక్నాలజీ. ఈరోజు మనం దాని వెనుకున్న రహస్యమేంటో చూద్దాం. సరే, విషయంలోకి వెళ్తే నిజానికి ఈ పనంతా చేసేది ఏదో ఒక్క అల్గారిథం కాదు. దీన్ని ఒక స్పెషలిస్ట్ టీంలాగా ఊహించుకోండి. ఈ టీంలో ఒక్కొక్కడిది ఒక్కో స్పెషాలిటీ అనమాట. ఒకరేమో మనలాంటి టేస్ట్ ఉన్నవాళ్లు ఏమిష్టపడుతున్నారో గమనిస్తారు. ఇంకొకరేమో వస్తువుల లక్షణాలని, అంటే వాటి క్వాలిటీస్ని విశ్లేషిస్తారు. మరొకరుంటారు, వాళ్లు మనం చెప్పిన రూల్స్ ప్రకారమే నడుచుకుంటారు. అయితే ప్రతి ఎక్స్పర్ట్కి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నట్టే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఈ టీంలో మొదటి ఎక్స్పర్ట్ ఒక సోషల్ బటర్ఫ్లై లాంటివాడనమాట. అంటే మనలాంటి అభిరుచులు ఉన్నవాళ్లు ఇంకేం చూస్తున్నారు, ఏం కొంటున్నారు అనే డేటాను బేస్ చేసుకుని మనకు సజెషన్స్ ఇస్తాడు. టెక్నికల్గా చెప్పాలంటే ఈ పద్ధతినే కొలాబొరేటివ్ ఫిల్టరింగ్ అంటారు. అంటే అందరి అభిప్రాయాలను కలిపి చూడటం దీని స్పెషాలిటీ. ఇక రెండో ఎక్స్పర్ట్ ఒక లైబ్రేరియన్ లాంటోడు. మనం ఒక సినిమా చూసి ఇష్టపడ్డామనుకోండి, ఆ సినిమా ఏ జానర్, యాక్టర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇలా ప్రతి డీటెయిల్ని లోతుగా స్టడీ చేస్తాడు. ఆ తరువాత సేమ్ అలాంటి లక్షణాలున్న వేరే సినిమాల్ని మన ముందుకి తీసుకొస్తాడు. ఈ లైబ్రేరియన్ చేసే పనినే కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటారన్నమాట. ఇక మూడో ఎక్స్పర్ట్ ఒక పక్కా డొమైన్ ఎక్స్పర్ట్. అంటే మనం కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టినప్పుడు ఇతను రంగంలోకి దిగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫలానా బడ్జెట్లో ఈ ఫీచర్స్తో ఒక కెమెరా కావాలి అని మనం అడిగామనుకోండి, అప్పుడు ఇతను హెల్ప్ చేస్తాడు. ఈ ఎక్స్పర్ట్ని నాలెడ్జ్ బేస్డ్ రికమెండర్ అని పిలుస్తారు. ఇక్కడే అసలు విషయముంది. ఈ టేబుల్ చూస్తే మనకో విషయం అర్థమవుతోంది. ప్రతి ఎక్స్పర్ట్ వేర్వేరు రకాల డేటాను వాడుతున్నారు కదా. ఇదే వాళ్ల బలం, అదే టైంలో బలహీనత కూడా. ఎలాగంటారా? ఉదాహరణకు కొలాబరేటివ్ ఫిల్టరింగ్ తీసుకోండి. ప్లాట్ఫామ్లోకి కొత్తగా వచ్చిన యూజర్కి ఏం సజెస్ట్ చేయాలో దానికి తెలియదు. ఎందుకంటే వాళ్ల టేస్ట్ గురించి డేటా అంకా లేదు. టెక్నికల్గా దీన్నే కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అంటారు. అలాగే కంటెంట్ బేస్డ్ సిస్టమ్ దగ్గరికొస్తే మనం ఒక యాక్షన్ సినిమా చూస్తే చాలు, అవే యాక్షన్ సినిమాల్ని చూపిస్తూ ఉంటుంది. కొత్త జానర్ల వైపు వెళ్లనివ్వలు. దీన్నే ఫిల్టర్ బబుల్ అంటారు. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమేంటి? చాలా సింపుల్. ఈ ఎక్స్పర్ట్స్ అందర్నీ కలిపి ఒక డ్రీమ్ టీమ్గా తయారు చేయడమే. ఒకరి వీక్నెస్ని ఇంకొకరి స్ట్రెంగ్త్తో కవర్ చేయడమనమాట. సో ఒక హైబ్రిడ్ సిస్టమ్ యొక్క గోల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. వేరువేరు పద్ధతుల్లోని బెస్ట్ పాయింట్స్ని తీసుకుని వాటి బలహీనతల్ని తొలగించడం. సరే, ఈ డ్రీమ్ టీమ్ని తయారు చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. అందులో మొదటి వ్యూహం మోనోలిథిక్ డిజైన్. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్స్ అందరి నాలెడ్జ్ని పని మొదలవ్వక ముందే కలిపేసి ఒకే ఒక సూపర్ ఎక్స్పర్ట్ని క్రియేట్ చేస్తారు. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, రకరకాల డేటా సోర్సులు అన్నీ ఒకేసారి ఒకే హైబ్రిడ్ రికమెండర్లోకి వెళ్తున్నాయి. అంటే ఆ కలపడం అనే ప్రాసెస్ లేదా హైబ్రిడైజేషన్ మొత్తం అల్గోరిథం లోపలే జరిగిపోతుందన్నమాట. దీనికి ఒక మంచి ఉదాహరణ ఫీచర్ కాంబినేషన్ టెక్నిక్. ఇక్కడ చూడండి, ఎడంవైపు యూజర్ కొన్న వస్తువుల డేటా, వాటి జానర్ డేటా ఉంది. ఈ రెండింటినీ సిస్టమ్ కలిపినప్పుడు అది ఒక కొత్త ఫీచర్ని సృష్టించింది. అదేంటంటే, ఈ యూజర్కు మిస్టరీ పుస్తకాలంటే చాలా ఇష్టం. చూసారా? ఇలాంటి ఒక డీప్ ఇన్సైట్ మనకు కేవలం ఒక్క డేటా సోర్స్తో దొరకదు. సరే, ఇప్పుడు రెండో స్ట్రాటజీ చూద్దాం. అదే ప్యారలలైజ్డ్ డిజైన్. దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ లాగా ఊహించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఎక్స్పర్ట్ ఇండిపెండెంట్గా తన సొంత రికమెండేషన్ లిస్ట్ని రెడీ చేసి ఫైనల్ మీటింగ్కి తీసుకొస్తాడు. ఈ డయాగ్రామ్లో చూడండి, ఒకే ఇన్పుట్ మల్టిపుల్ రికమెండర్స్కి ప్యారలల్గా, అంటే ఒకేసారి వెళ్తోంది. అవన్నీ తమ పని పూర్తి చేశాక వచ్చిన రిజల్ట్స్ని చివరికి ఒకే చోట కలుపుతున్నారు. మరి ఈ కమిటీ తమ రిజల్ట్స్ని ఎలా కలుపుతుంది? దానికి 3 మెయిన్ పద్ధతులున్నాయి. మొదటిది మిక్స్డ్, అంటే అన్ని లిస్టుల్ని పక్కపక్కనే చూపించడం. మనం నెట్ఫ్లిక్స్లో చూస్తాం కదా, ట్రెండింగ్ నౌ ఒక లిస్టు, టాప్ 10 ఇన్ ఇండియా ఇంకో లిస్టు, అలాగనమాట. రెండోది వెయిటెడ్. ఇక్కడ అన్ని ఎక్స్పర్ట్స్ ఇచ్చిన స్కోర్లని కలిపి ఒకే ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ని తయారు చేస్తారు. ఇక మూడోది స్విచ్చింగ్,
అంటే పరిస్థితిని బట్టి బెస్ట్ ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. ఉదాహరణకి, మనం ఒక పుస్తకం గురించి వెతుకుతుంటే కంటెంట్ బేస్డ్ ఎక్స్పర్ట్ లిస్ట్ని, ఒక సినిమా కోసం వెతుకుతుంటే కొలాబరేటివ్ ఎక్స్పర్ట్ లిస్ట్ని వాడటం లాంటిది. ఈ వెయిటెడ్ పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ రెక్1, రెక్2 అని 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటి స్కోర్స్ చూడండి. ఇప్పుడు ఐటమ్ 1ని గమనించండి. మొదటి సిస్టంలో దాని స్కోర్ 0.5, రెండో సిస్టంలో 0.8. ఈ రెండింటి స్కోర్లని యావరేజ్ చేసినప్పుడు రెక్ డబ్ల్యూలో దాని కొత్త స్కోర్ 0.65 అయింది. దీనివల్ల అది ర్యాంకింగ్లో టాప్కి వెళ్ళిపోయింది. చూసారా, ఇలా స్కోర్లను కలపడం వల్ల ఫైనల్ లిస్ట్ ఆర్డరే పూర్తిగా మారిపోయింది. సరే, ఇక ఫైనల్ స్ట్రాటజీ పైప్లైన్ డిజైన్. దీన్ని ఒక ప్రోడక్ట్ అసెంబ్లీ లైన్తో పోల్చుకోవచ్చు. అక్కడ ఎలాగైతే ఒక స్టేజ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందో, ఇక్కడ కూడా ఒక ఎక్స్పర్ట్ తన పని పూర్తి చేశాక ఆ అవుట్పుట్ని మెరుగుపరచడానికి నెక్స్ట్ ఎక్స్పర్ట్కి పంపిస్తారనమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు ఆ సీక్వెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒక రికమెండర్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ సిస్టమ్కి ఇన్పుట్గా మారుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. దీన్నే క్యాస్కేడ్ హైబ్రిడ్ అని కూడా అంటారు. అంటే జలపాతంలా స్టెప్ బై స్టెప్ ఫిల్టర్ అవుతూ వస్తుందన్నమాట. ఉదాహరణకు, మొదటి సిస్టమ్ ఒక 1000 ఐటమ్స్ని సెలెక్ట్ చేసిందనుకోండి. రెండో సిస్టమ్ దాన్ని ఫిల్టర్ చేసి ఒక 100 ఐటమ్స్కి తగ్గిస్తుంది. ఆ తర్వాత మూడో సిస్టమ్ ఆ 100లో బెస్ట్ 10కి ర్యాంకులిస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ రిజల్ట్ని రిఫైన్ చేస్తూ వెళ్తారు. సో మనం రోజూ మన స్క్రీన్ల మీద చూసే ఆ పర్ఫెక్ట్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ వెనకాల ఇంత పెద్ద, ఇంత కాంప్లెక్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయన్నమాట. అంటే ఈ రోజు మనం చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, హైబ్రిడ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అల్గారిథమ్స్ని కలిపి ఒకదాని బలాన్ని ఇంకో దానికి జోడిస్తూ వాటి బలహీనతల్ని కవర్ చేసుకోవడం. ఇదే హైబ్రిడ్ సిస్టమ్స్ వెనుకున్న అసలు సీక్రెట్. ఈ టెక్నాలజీ మన లైఫ్ని ఎంత ఈజీ చేస్తున్నా, ఇది ఒక పెద్ద ప్రశ్నను కూడా మన ముందుంచుతోంది. ఈ రికమెండేషన్స్ ఇంకా ఇంకా స్మార్ట్గా, మన గురించి మనకంటే ఎక్కువగా తెలుసుకుంటున్న కొద్దీ మన చాయిసెస్పై అసలైన కంట్రోల్ నిజంగా ఎవరి చేతిలో ఉంది? ఒకసారి ఆలోచించండి.